హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు జిఎస్కే టెక్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ టెక్నాలజీ బిహైండ్ ట్రైన్ టికెట్స్. ఐఆర్సిటిసి ట్రైన్ టికెట్ బుకింగ్ సిస్టమ్ అనేది మన ఇండియన్స్ అందరికీ ఒక హార్ట్ లాంటిది కదా. ఎందుకంటే మనం లాంగ్ జర్నీస్ ఇదే తక్కువ ఖర్చుతో ఎంత ఈజీగా అయిపోతుందో మనకు మాత్రమే తెలుసు. మనం ఏమనుకుంటాం, ఏదో నార్మల్ టికెట్ కొన్నాం, వెళ్ళి ట్రైన్ ఎక్కేసామని. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఎన్నో తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టికెట్ కొంటే ఆ టికెట్ ఎలా కన్ఫర్మ్ చేస్తారు, అంతమంది ఒకటేసారి బుక్ చేస్తుంటే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఆల్సో ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్, సీట్ అలొకేషన్ ఎలా చేస్తారు, ఇంకా ఇలాంటివి ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. సో మీరు లాస్ట్ టైం ఎక్కడి నుండి ఎక్కడి వరకు జర్నీ చేశారో కింద కమెంట్ చేయండి, చూద్దాం. సో ఇంక స్టార్ట్ చేస్తే, ఐఆర్సిటిసిలో ఒక టికెట్ బుకింగ్ వెనక ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. ఇది ఎందుకన్నానంటే, మనం ముందుగా ఐఆర్సిటిసి యాప్ లో ఒక డేట్ పెట్టి సెట్ అండ్ ప్లేస్ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం టు హైదరాబాద్. సో ఇలా సెట్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, సిఆర్ఐఎస్, సెంటర్ ఆఫ్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఈ డేటాబేస్ నుండి మనకి అన్ని రియల్ టైంలో ప్రాసెస్ చేస్తుంది. బిట్వీన్ ఆ ప్లేసెస్ మధ్యలో అవైలబుల్ ట్రైన్స్, అవైలబుల్ సీట్స్, అవైలబుల్ క్లాసెస్, ఇలాంటివన్నీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన ముందుకు తెస్తుంది. ఇఫ్ మనం ఏదైనా సీట్ సెలెక్ట్ చేసుకున్నాక ముందుగా ఐఆర్సిటిసి సిస్టమ్ చెక్ చేసే వర్క్ ఏంటంటే, ఆ సెలెక్ట్ అయిన సీట్ ని టెంపరీగా బ్లాక్ చేయడం, సో దట్ డూప్లికేట్ బుకింగ్ జరగకుండా ఉంటుంది. ఈ వర్స్ట్ కేస్ లో డూప్లికేట్ బుకింగ్స్ జరిగిన టెక్నికల్ గ్లిచ్ అంటూ బుకింగ్ క్యాన్సిల్ అవ్వడం ఆర్ నెక్స్ట్ బుకింగ్ అలోకేట్ చేయడం లాంటిది ఉంటుంది సేఫ్ సైడ్ కి. మనం సీట్ సెలెక్ట్ చేసుకున్నాక డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం, లైక్ ఏజ్, బర్త్ అండ్ రిమైనింగ్ థింగ్స్. నెక్స్ట్ ఐఆర్సిటిసి డీటెయిల్స్ ఇచ్చి బుక్ చేస్తే అది మనకి సీట్ అలోకేషన్ చేయడానికి కన్సిడర్ చేసే పాయింట్స్ ఏంటి అంటే, నువ్వు సెలెక్ట్ చేసుకున్న సీట్ కి అసలు అవైలబిలిటీ ఉందా అని, అండ్ ఉంటే ఎంత ఉంది, నెక్స్ట్ ఏ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారు అని. ఇఫ్ సెలెక్ట్ చేసుకున్న పర్సన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ సీనియర్ సిటిజన్, ఇలాంటి డీటెయిల్స్ చెక్ చేస్తుంది. ఎందుకంటే సీనియర్ సిటిజన్ కి లోవర్ బెర్త్ ఇవ్వడానికి. ఇది జస్ట్ సీట్స్ అన్ని ఎక్కువ అవైలబిలిటీలో ఉన్నప్పుడు జరిగే ప్రాసెస్. ఐఆర్సిటిసిలో సీట్స్ ఎలా ఎలకేట్ చేస్తుంది అనుకుంటే, ముందుగా మిడిల్ నుండి ఫిల్ చేస్తూ వస్తుంది, బోత్ లాస్ట్ అండ్ ఫస్ట్ కి. నౌ మెయిన్ టాపిక్ స్టార్ట్స్. మనం చూసినప్పుడు సీట్ చాలానే ఉంటాయి, బట్ బుక్ చేసాక ఆర్ఏసీలో పడుతుంటావు కదా. సో అది ఎలా అంటే, మనం బుక్ చేయడానికి ఒక సీట్ ని టెంపరీగా లాక్ చేస్తుంది. మనం షీట్ పైన క్లిక్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ ఫిల్ చేసే టైంలో, బట్ మీరు కన్ఫర్మ్ గా బుక్ చేస్తారని అది నమ్మదు కదా. సో ఆ గ్యాప్ లో వేరే వాళ్ళు ఎవరైనా సీట్ కోసం చూస్తూ ఉంటే వాళ్ళకి ఆ సీట్ ని ఇచ్చేస్తుంది. ఇన్ కేస్ సీట్ అవైలబిలిటీ తక్కువ ఉన్నప్పుడు మనల్ని ఆర్ఏసీలో అలొకేట్ చేస్తుంది. ఈ ఆర్ఏసీలో కూడా జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది, ఎప్పుడూ కూడా ఒకటే జెండర్ కి వచ్చేలాగా. ఆల్సో ఇంకో పాయింట్ ఏంటంటే, తత్కాల్ బుకింగ్స్ లో సీట్స్ ఉంటావు కదా, మరి ముందుగానే బుక్ చేసిన వాళ్ళకి ఎందుకు ఆర్ఏసీ అని అంటారా? తత్కాల్ టికెట్ ప్రైస్ మోర్ దెన్ డబుల్ ఉంటుంది కాబట్టి. సో అక్కడ ఒక టికెట్ కి డబుల్ అమౌంట్ వస్తుంటే ఐఆర్సిటిసి వాళ్ళు ఎందుకు వదులుతారు చెప్పండి. ఇఫ్ ఎవరైనా కన్ఫర్మ్డ్ బుకింగ్ టికెట్ క్యాన్సిల్ చేస్తే మనకు ఆర్ఏసీలో నంబర్ ఉంటుంది కదా, ఆర్ఏసీ 10, 20. సో బేస్డ్ ఆన్ నంబర్స్ వాళ్ళకి ఫుల్ టికెట్ కన్ఫర్మ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇఫ్ ఒక పర్సన్ ఏదైనా టికెట్ రిలేటెడ్ ఒక చిన్న అప్డేట్ చేసినా, ఓవరాల్ ఆ ట్రైన్ డేటా మొత్తం విత్ ఇన్ కొన్ని మిల్లీ సెకండ్స్ లోడ్ అవుతుంది. ఆర్ఏసీ వాళ్ళకి కన్ఫర్మ్ సీట్ అవ్వడం, వెయిటింగ్ లిస్ట్ వాళ్ళకి ఆర్ఏసీ అవ్వడం, ఇలాంటివి. సీట్ అప్గ్రేడ్ ఎందుకు చేస్తుంటారు అనుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్లీపర్ బుక్ చేసుకుని సీట్ అప్గ్రేడ్ ఎనేబుల్ చేసుకుని కొన్నిసార్లు 3AC కూడా వస్తూ ఉంటారు. అది మీ మీద ప్రేమ ఎక్కువే కాదు. ఏసీ కోచెస్ అన్ని సెంటర్ నుండి స్టార్ట్ అవుతాయి కదా, అక్కడ ఎక్స్పెక్టెడ్ టికెట్స్ ఉండాలి. అందులో ఏమైనా మిస్ అయితే టికెట్ అప్గ్రేడ్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న పర్సన్ ని ఇందులో పెడతారు. ఎవ్రీ ట్రైన్ బిఫోర్ స్టార్టింగ్ 4 hours ముందే చార్ట్ ప్రిపేర్ అవుతుంది. సో దీన్ని బట్టే మన టికెట్ ఇఫ్ వెయిటింగ్ లో ఉంటే అది కన్ఫర్మ్ అవుతుందా ఆర్ నాట్ అనేది ఆ సిస్టమ్ మొత్తం చెక్ చేసి అది అలోకేట్ చేస్తుంది. డైనమిక్ కోటా మేనేజ్మెంట్. ఇవేంటంటే, ఒక్కో కోటాకి కొన్ని సీట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, తత్కాల్ బుకింగ్ కి 100, ఎమర్జెన్సీకి 50, విఐపికి 100, ఇలా ఎవ్రీ ట్రైన్ కి ఒక్కోలా ఉంటుంది. ఈ తత్కాల్ టికెట్ స్లోగా బుక్ అయితే ఎగ్జాక్ట్ చార్ట్ ప్రిపేర్ అయ్యే టైంలో తత్కాల్ టికెట్స్ ఏవైనా ఉంటే అవి ఆర్ఏసీ వాళ్ళకి అలోకేట్ చేస్తారు. వికల్ప ఆప్షన్ అని కూడా ఒక ఆప్షన్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే, ఇఫ్ మీరు వెళ్లాల్సిన ట్రైన్ అవైలబిలిటీలో లేదనుకుంటే సేమ్ ప్లేసెస్ కవర్ చేస్తే వేరే ట్రైన్స్ లో టికెట్ అలోకేట్ చేస్తారు. ఇఫ్ అందులో సీట్స్ ఖాళీగా ఉంటే ఐఆర్సిటిసి లో కూడా ఏఐని యూజ్ చేస్తారు. ఫర్ బెటర్ ప్రెడిక్షన్, ఒక ట్రైన్ కి ఎంత వరకు క్యాన్సిలేషన్ జరగవచ్చు అండ్ రిమైనింగ్ అనాలిసిస్ అన్ని కూడా ఏఐ చేస్తుంది.
ఆల్సో పీక్ టైమ్ లో యూజ్ రష్ ఉంటది. ఎట్ ఏ టైం అంత ట్రాఫిక్ ని హ్యాండిల్ చేయడానికి చాలా పెద్ద రేంజ్ లో సర్వర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం టికెట్ బుక్ చేశాక ఎంటైర్ ట్రైన్ డేటా మొత్తం అప్డేట్ అవుతుంది. బట్ సేమ్ వే బుక్ అయినాక ఏదైనా క్యాన్సల్ ఆర్ ఇంకేమైనా చేసిన ఎంటైర్ డేటా కూడా ఒక్కసారిగా టచ్ చేస్తూ వస్తుంది. ఇదంతా కూడా మాన్యువల్ గా జరగదు, మొత్తం కూడా ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక చిన్న ఎర్రర్ వచ్చినా కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ లాస్ అవ్వాల్సిందే. సో నెక్స్ట్ టైం ట్రైన్ టికెట్ తీసుకునేటప్పుడు చూసుకోండి ఎవ్రీ టికెట్ వెనక ఎంత టెక్నాలజీ దాగి ఉందో. వీడియో ఎక్కడ వరకు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాం. సో నచ్చితే కన్ఫర్మ్ గా లైక్, కమెంట్, షేర్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసి గంటను కొట్టేయండి. మళ్ళీ కొత్త పాయింట్ తో వచ్చే వరకు మన ఛానల్లో ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఒక్కసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.